అందుకే బేసిన్ కింద కదా తిరిగిద్ది చేయ. ఇది కొంచెం ఏవి ఆడలేదు ఈ పైపు. స్మూత్గా ఎక్కుతుందా? మనకి లీక్ కాకూడదు. చాలా మంచి థ్రెడ్డింగ్. అది కొంచెం మెతకుంది పైపు, మనకి ఎట్లా అంటే అట్లా వంగ తీసుకోవచ్చు. ఇది వంగట్లే. అందులో థ్రెడ్డింగ్ కూడా లేదు ఎక్కువ దీనికి. అది పనిచేసేటప్పుడు 4 విధాలుగా ఆలోచించి చేయాలి. లేకపోతే మరి పైప్ దే అంటే ఈ పైప్ కోసం మళ్ళీ ఆడికి పోవాలి షాప్ కాడికి, అది ఇది అంటారు తేడు. ఓకేనా? సెట్ అయిందా? అది మరి ఇప్పుడు వాళ్ళు పొద్దున్న దాకా ఈ పైప్తోనే వాళ్ళు కొట్టుకున్నాం అనుకో, ఇవాళ ఎక్కదు, ఆ పని కాదు. అందుకే మరి ఇప్పుడు అందుకే ఎప్పుడైనా పైపుని అట్లా చేంజ్ చేసి చూసుకోవాలి. అప్పుడు అదే అప్పుడు వీలు కాకపోతే మనం మార్చుకోవచ్చు. ఏదో పైప్ తెచ్చి సరే షాప్ కాడుకో ఎప్పుడైనా వెళ్ళి. ఇప్పుడు ఓకేగా? ఇక సరే బేసిన్ కూడా అది కూడా ఫిట్టింగ్ చేసే, లోపలిది కూడా ప్లస్సింగ్ కూడా ఫిట్టింగ్ చేసి. వాటర్ ఎంతవరకు వచ్చింది చూసి వచ్చేసి చూసేసి అది కూడా ఫిట్టింగ్ చేసి. థ్రెడ్డింగ్ గట్టి పట్టిందా? తీసేసి అది తీసేసి లోన సెట్ కొత్తదే. ఇక ప్లస్సింగ్ మొత్తం కొత్తదే. సాల్ట్ వాటర్ వల్లనే అట్లా అయిపోతుంది. సాల్ట్ వాటర్ మొత్తం లబ్బర్కి పెట్టేసి, ప్లస్సింగ్ లబ్బర్ ఉందిగా, లబ్బర్కి పెట్టేసి నీళ్ళన్నీ మొత్తం వృధా అయిపోతున్నాయి అన్ని. ప్లస్సింగ్ కూడా మొత్తం ఖరాబ్ అయిపోయిందిగా, నల్లగా అయిపోయిందిగా. తీసే కొత్తదేసే. తెచ్చినావు కొత్తది? వచ్చిందా? తీసే. మొత్తం నల్లగా అయిపోయింది కదా అసలే, ఖరాబ్ అయిపోయింది. ఇగో కొత్తది, ఇగో మంచిగా సెట్ చేసే లోపల. స్టోర్ దగ్గర పెట్టుకొచ్చారు, అది వచ్చేస్తుంది. థ్రెడ్డింగ్ మంచిగా వేసి రబ్బర్ కట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మొత్తం లీక్ అయిపోతుంది నీళ్ళు. ఆ రబ్బర్ ఉంది కదా, టైట్ వేసి దాన్ని టైట్ చేయాలి బాగా. ఫుల్ టైట్.